చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత గొప్ప నిర్మాణం మీరు తప్ప ఎవ్వరు చేయలేరు భూమి మీద. ఇంత బలమైన నిర్మాణం మీరు మాత్రమే చేయగలరు. ఎంత శ్రద్ధ పెట్టాలి? ఒక మనిషి భూమి మీదకి రావాలంటే ఎంత శ్రద్ధ పెట్టాలి? అంత శ్రద్ధ పెట్టి ఒక నిర్మాణాన్ని తయారు చేసి నన్ను సెలెక్ట్ చేసుకుని, తల్లి గర్భమంది నన్ను సెలెక్ట్ చేసుకుని, నన్ను నిర్మించుకుని ఈ భూమికి తీసుకొచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా నిలబెట్టారు ప్రభావ మీరు. నాకు ఈ విధానంతో చూస్తుంటే చాలా భయం కలుగుతుంది. ప్రభావ ఇంత బలంగా నన్ను నిర్మించి, ఇంత శ్రద్ధ పెట్టి నా మీద మీరు నన్ను తీసుకొస్తే నేను మరలా పాపంలోకి వెళ్ళొచ్చా? నేను మరలా పాప సంబంధం ఆలోచనతో నింపడచ్చా? అసలు అది ఏమైనా సమంజసమా నాకు అని భక్తుడి పని తలుచుకుంటుంటే ఆయన భయం కలుగుతుందంట. చాలా ఆశ్చర్యం కలుగుతుందంట. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుసుకున్నాను అంటున్నాడు. ఎందుకు కృతజ్ఞతలు అంటే, మనం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే, ఇప్పుడు తల్లి గర్భంలోనికి తండ్రి గర్భం నుండి తల్లి గర్భంలోనికి కొన్ని కోట్ల కణాలు, వీర్య కణాలు వెళ్తాయట. అందులో ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతాడు. సో ఆ ఒకటి మనమయ్యో. ఇప్పుడు ఆ ఒకటిని ఎందుకు సెలెక్ట్ చేశాడు దేవుడు? మరి వేరే ఒకటో అయి ఉండొచ్చుగా అని అంటే, దేవుడు మనల్ని మాత్రమే తల్లి గర్భంలో సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని అవయవాలన్నింటినీ కూడా ఆయన నిర్మిస్తూ వచ్చాడు. ఆయన చాలా మందికి అవయవాలు సరిగ్గా ఉండవు. కొంతమందికి కళ్ళు పనిచేయవు, కొంతమందికి చెవులు వినబడవు, కొంతమందికి మాట రాదు, కొంతమందికి పుడతమే పోలియో కాలతో పుడతారు. అంటే అవయవాలు బాగోవు. కానీ ఈ రోజున అవయవాలు అన్నీ బాగున్నాయి. మనకి అన్ని రకాలుగా చక్కగా మనం నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్పదైన స్థితి ఇది. ఈ స్థితిని బట్టి దేవుడికి మరింత కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆ విషయం అర్థమైందేమో భక్తుడికి. ప్రభావ మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఎందుకంటే నేను అందరిలా లేను, అందరిలో అమిటివాడిగా లేను, గుడ్డివాడిగా లేను, చెవిటివాడిగా లేను, బాగువాడిగా లేను. నాకు అన్ని రకాలుగా సదుపాయం ఇచ్చారు మీరు. ఇంతగా కృతజ్ఞతలు చెప్పిన నేను తక్కువే అంటున్నాడు. ఇక రెండోది,